హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు తెలుగు వాళ్ళకి పరిచయం అవసరమైన పేరు ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం చలసాని శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, ప్రపంచం మొత్తం కూడా అప్పులమయంగా ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ప్రతి దేశం ప్రతి ప్రభుత్వం అప్పుల్లోనే ఉంది. అలాగే మన దేశం కూడా అప్పుల్లో ఉంది, మన రాష్ట్రాలు కూడా అప్పుల్లోనే ఉన్నాయి. మన ప్రజలు కూడా ఎంత అప్పుల్లో ఉన్నారనేది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన లెక్కలు బట్టి తెలుస్తూ ఉంది. దేశంలోనే ఎక్కువ మంది, ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో 44% మంది అప్పులుగా రుణగ్రస్తులుగా ఉన్నారు అనేటువంటిది. తెలంగాణ 35%, పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో 10% మంది ప్రజలు అప్పులమయంగా ఉంటే, రుణగ్రస్తులుగా ఉంటే, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 44% మంది ప్రజలు రుణగ్రస్తులుగా ఉన్నారు అనేటువంటి లెక్కలు బయటకు వస్తున్నాయి. అంటే ఈ పరిస్థితికి కారణం ఏంటి అంటారు? మొట్టమొదటిగా అండి, ఇండియా పరిస్థితి కూడా బాగాలేదు. మీరు చెప్పినట్టు 2014లో దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు ప్లస్ అప్పు ఉంటే ఇప్పుడు 200 లక్షల కోట్లు దాటి 250 లక్షల కోట్లకు పరిగెడుతుందంట. పరిమితి లేకుండా పోతుంది. అసలు చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద కొన్ని 300%, 400 పెంచి ఏదో పాల రాష్ట్రం తగ్గించిన దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వానికి నిధులు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు పెట్టిందని కాదండి. అవునండి. ఏదో పాల పేడ ఖర్చు పెట్టుకున్నా సరే, అందరికీ అదాని గారి కాడికి వెళ్ళిపోతాయని పక్కన పెట్టండి. కానీ మీరు చెప్పినట్టు ఇండియాలో సరాసరి అప్పులు ఉన్న వాళ్ళ సంఖ్య, అంటే రుణగ్రస్తులు అయిపోయిన వాళ్ళ సంఖ్య 14.5% ఎంతో సరాసరి. అలాంటిది తెలంగాణలో 37%, ఆంధ్రప్రదేశ్ 44%, పక్కన ఉన్న రాష్ట్రాలు కంపేర్ చేసుకుంటే ఒడిశా కూడా మన ఏదో వెనుకబడిన రాష్ట్రం అనుకుంటాం. ఒడిశా కానీ, లేదంటే గుజరాత్ కానీ, లేకపోతే హర్యానా కానీ. గుజరాత్ అంటే కొంచెం డెవలప్డ్ అయినా సరే అప్పుడు అప్పు తీసుకుంటే డెవలప్ కాదు. కానీ గుజరాత్ కంపేర్ చేసుకుని, ఎక్కడ కంపేర్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్లో 44% వరకు చేరుకుందంటే, తెలంగాణలో కూడా పక్కన 37% ప్లస్ అంటే అబ్సల్యూట్గా సంథింగ్ రాంగ్ అండి. ఇవాళ నేను చెప్పేది ఇది చాలా అలార్మింగ్ ఇష్యూ. ఇది ప్రజలు ఇప్పుడు దీని బదులు మిగతా ఏదో ఉన్నా అనుకోండి, మనం అన్నాం కదా, దోడ శ్రీనివాస్ గారు ఇష్యూ చేస్తే లక్షల మంది చూడొచ్చు. కానీ నేను ఇవాళ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, సమాజానికి ఉపయోగపడే ఇష్యూ, 10 మంది చెప్పాల్సిన ఇష్యూ ఇది. ముఖ్యమైన కారణాలు శోధిస్తే కనుక కొన్ని ఉన్నాయండి. ఒకటి, ఏదైతే విద్య కోసం డబ్బులు ఖర్చు పెడతారో తప్పు పట్టట్లేదు నేను. కానీ ఎందుకని ఖర్చు పెట్టాల్సి వస్తుంది? రాజశేఖర రెడ్డి గారి వల్ల మనం ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది, చాలామందికి దండం పెట్టి చేసుకోవాల్సిన ఉపయోగం జరిగిందండి అది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఇంకా కొనసాగిస్తుంది, ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా బాగా కొనసాగిస్తుంది, అభినందనీయం. ఇంకా అప్పులు ఎందుకు అవుతున్నారు? ఈ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి మీకు డొనేషన్లు తీసుకుంటున్నారా? డొనేషన్ తీసుకునే రిసీట్లు తీసుకుంటున్నారా? లక్షల రూపాయల ఫీజు ఇవ్వట్లేదు ప్రభుత్వం, డొనేషన్ ఇవ్వదండి, చిన్నపిల్లకి ఇవ్వదు. ఒక మధ్యతరగతి వ్యక్తి 40,000 రూపాయలు 30,000 రూపాయలు ఉద్యోగం వచ్చే వ్యక్తి తమ పిల్లలను స్కూల్లో వేయాలంటే మంచి స్కూల్లో వేయాలని కోరుకుంటాడు. భార్య ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోదు. లక్షల రూపాయలు డొనేషన్ కట్టాలి, సంవత్సరానికి కొంచెం ₹1,00,000 ఫీజు కట్టాలి, 50,000 ఫీజు కట్టాలి మినిమం. డొనేషన్ కాక ఫీజు. ఈ విధంగా ఉన్న సందర్భంలో అప్పు చేసుకోవాల్సిన పరిస్థితికి వెళ్తున్నాడు పిల్లల చదువు కోసం. అంటే ప్రభుత్వం బాధ్యత ఏది? ఉచిత స్కీములు నిజంగా ఆ పనులకు ఇంకా అవసరమైన వాళ్ళకి ఇవ్వండి. అందుకని ఓట్ల కోసం మీరు వచ్చే తరాల సంపదను నాశనం చేస్తాయి, అప్పులు పాలు చేస్తున్నారు జనాలు. ఎస్, బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ అండి. ఎలాగంటే ప్రభుత్వం చేయాల్సిన 3 పనులు చిన్నప్పటి నుంచి మాకు తెలిసినప్పటి నుంచి డిమాండ్ చేసేది ఒకటి అందరికీ సమానమైన ఉచిత విద్య. నేను చదువుకున్నప్పుడు పాలకొల్లో నేను డాక్టర్ గారి అబ్బాయి కానీ, లేకపోతే మా కాంపౌండర్ వాళ్ళ అబ్బాయి అందరూ ఒకే పాఠశాలలో చదువుకునేవాళ్ళం. అప్పుడు ఏకరూప దుస్తులు, ఇప్పుడు ఒకటే దుస్తులు వచ్చినట్టు ఎవరు అడిగేవాళ్ళు. అందుకని ఈక్వాలిటీ. అమెరికాలో అన్ని కౌంటీల్లో 99% మంది అందరూ ఒకే చోట చదువుతారు. ఉచిత విద్య, స్కూలింగ్ అది అవసరం సార్. ఉచిత విద్య అక్కడనే కాదు, మీరు క్యూబా తీసుకుని, రష్యా అంటే క్యాపిటలిస్ట్ దేశమైన అమెరికాలోను, సోషలిస్ట్ దేశమైన లేదా కమ్యూనిస్ట్ దేశమైన చైనా కానీ, రష్యా కానీ, వియత్నాం ఇక్కడ కానీ అక్కడంతా ఉచిత విద్య. ఎందుకని ఇండియాలో అటు ఇటు కాకుండా ప్రజలను నెత్తి మీద తీసుకుని డాన్స్ చేయడానికి ఉన్నాయి ప్రభుత్వాలు. రెండోది ఉచిత వైద్యం, అందరికీ సమానం. నేను చెప్తాను, ఉచిత వైద్యం 44 నుంచి 70% వరకు. ఒక సామాన్యుని కుటుంబం తీవ్రమైన జబ్బు వస్తే తన ఆస్తిలో 40 నుంచి 50% వరకు కార్పొరేట్ హాస్పిటల్కి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. కొన్నింటికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, థ్యాంక్స్ టు గవర్నమెంట్. కానీ వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంది, మధ్యతరగతి వాడికి ఏముందండి? కరెక్ట్. నేను చెప్తున్నాను ఆనెస్ట్గా చెప్పండి. మధ్యతరగతి దిక్కుమాల ఓవర్ రైడింగ్ కమిషన్ పెడతారు, ఇన్సూరెన్స్ వచ్చి ఎంతమంది కట్టుకుంటారు? 70,000 లక్ష కట్టమంటున్నారు. ఎస్, ఇన్సూరెన్స్ 3 ఏళ్ల కంటే 10,000 5,000 కాదు, ఎక్కువ ఫీజు కట్టాల్సి వస్తుంది. లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ చేరాలి. దోపిడీ సెంటర్లా మారి కొన్ని హాస్పిటల్ అని నేను అంటున్నాను. నిజమా కాదని చెప్పనండి వాళ్ళని. ప్రభుత్వ బాధ్యత కడుపు మండిపోతుంది. ఫీవర్ వచ్చి హాస్పిటల్కి పోతే ₹1,00,000 కట్టి బయటికి రావాల్సిన పరిస్థితులు పడ్డాం.
రియాలిటీ. మామూలుది కూడా కాదండి. ఇప్పుడు అదేదో సినిమాలో చేసినట్టు మనం ఠాగూర్ సినిమాలో చేసినట్టు చనిపోయిన వాళ్ళకి వైద్యం చేసే పరిస్థితులు రియాలిటీ ఉంది సార్, ఉన్నాయి నేను ఉన్నాయి. ఎంత ఇంకోటండి, అసలు ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఉచిత వైద్యం. నాకు తెలిసి మా పాలకొల్లు ఎమ్మెల్యే గారు ఉన్నారు 30 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం. ఆయన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్గా మార్చిన నిమ్స్ ఇంతకుముందు నిజాం బొక్కల హాస్పిటల్ దాన్ని ఎయిమ్స్ స్థాయిలో తీసుకెళ్దామని చేసి అక్కడ ఆ స్టేజ్కి వస్తే మా ఎమ్మెల్యే అన్నాడు, సింగర్ నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, గాంధీనో లేకపోతే ఇంకో చోట లేదా ప్రైవేట్ హాస్పిటల్ అపోలో కూడా పెట్టారు కదా, దీంట్లో అయితే బాగుంటుంది, చాలా అద్భుతంగా చేశారు. ఇవాళ బెర్త్ స్పెషల్ రూమ్ ఖాళీ లేదంట, రేపు రమ్మన్నా రేపు వెళ్తానండి, దానికి ఆగుతాను అంటే ఎమ్మెల్యే. ఇవాళ నేను చెప్తున్నాను. రెండోది ఉచిత వైద్యం, అందరూ సమానమైన ఉచిత వైద్యం. ఏదో ఆ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ఏదో రూమ్ ఒకటి పక్కన ఒకటి ఉంటుంది, జనాలు వచ్చి పాపం ప్రజలకు ఉపయోగపడతాడని తప్పితే. మూడోది మినిమం ఉపాధి, అంటే ఉపాధి కల్పనకి చేయాల్సిన సౌకర్యాలు. ఇది మానేసి ఇవాళ హాస్పిటల్ ఏం చేస్తున్నారండి, నేను కోరుకున్న ప్రకారం ఇవాళ టీచర్లకు డబ్బులు బాగానే వస్తున్నాయి, అంటే 1,00,000-1,50,000 జీతాలు వస్తున్నాయి, యూజీ స్కేల్స్ అమలు అవుతున్నాయి, ప్రొఫెసర్లకి వీళ్ళ పిల్లల ముందర గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలి. ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఆఫీసర్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాలి, మంత్రులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాలి, ఎమ్మెల్యేలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే వైద్యం చేయించాలి. అప్పుడు తిన్నంగా అయిపోతారు. ఎమ్మెల్యేను ఉప ముఖ్యమంత్రి బాగాలేకపోతే పక్క రాష్ట్రానికి ప్రైవేట్కి వెళ్ళిపోయి అక్కడ చేరతారు. సామాన్యులు అంటే వీళ్ళ కుటుంబాల పిల్లల్ని అర్జెంటుగా వాళ్ళ ప్రభుత్వ హాస్పిటల్ పెడితే అన్ని చక్కగా అయిపోతాయి. ప్రభుత్వ స్కూల్స్లో కూడా హాస్పిటల్ కూడా తేడా వస్తే హాస్పిటల్ కూడా పెట్టాలన్నా, హాస్పిటల్ తేడా వస్తే ఇక్కడ వెళ్ళిపోతారు, అమెరికా వెళ్ళిపోతారు. సామాన్యులు మాత్రం ఎక్కడ చూడ హాస్పిటల్లో ఎలుకలు తిరుగుతూ ఉంటాయా? ఏందండి దాన్ని మిగతా వాళ్ళు సామాన్యులు బలైపోవాలా? లేదంటే కార్పొరేట్ హాస్పిటల్కి అయితే వీళ్ళకి మాత్రం ఎన్ని ఉంటాయి కదా, 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఉంటాయి. వాట్ అబౌట్ అదర్స్ అండి? దోపిడీ సెంటర్లుగా మరి కొన్ని అందరినీ కాదు, కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు. నేను ఇవాళ చాలా బాధగా ఉందండి. ఇవాళ రెండో విషయం ఏంటంటే హాస్పిటల్కి డబ్బులు అయిపోతాయి. మూడో విషయం ఏంటంటే రైతులకు రుణాల విషయంలో బీమా కట్టించుకుంటానికి మామూలుగా బీమా కట్టించుకోవట్లేదు. పంట బీమా విషయంలో కొంతమంది రైతు కూలీల పరిస్థితి ఏంటండి, అది పక్కన పెట్టి. వాట్ అబౌట్ కౌలు రైతు చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ ఒక పంట వేసినప్పుడు పంట పోతే గనక రుణగ్రస్తుడు అయిపోతాడు. పంట పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు. ఆ బీమా అనేది అమలు చేయడంలో దొంగ నాటకాలు అని చెప్తున్నాను ఈ ప్రభుత్వాలు. సిగ్గుంటే ఈ ప్రభుత్వాలు, రైతు పక్షపాత ప్రభుత్వాలు అయితే ఖచ్చితమైన బీమా పథకం చేయించండి. మీరు ప్రీమియం మీరు మొత్తం కడుతున్నారా? దాంట్లో ఓవర్ రైడింగ్ అనే కండిషన్స్ పెట్టుకుని మీరు కడుతున్నారు కొంతమంది. అది కూడా సంవత్సరం తాడు ఎత్తేసారు. ఇవాళ దీంతో పాటు అండి ఇంకోటి కూడా వచ్చింది. సరే ఇది ప్రభుత్వం చేస్తుంది. ఎలాంటి కొన్ని పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కుర్రోళ్ళు ఉంటారు, వీళ్ళకి పల్సరో తోల్సరో బైకులని పెట్టి 5% అంటే 6% అని చెప్పి అది అమ్మేంత వరకు దొప్పుతున్నారు. మా డ్రైవర్ ఉన్నాడు, 1,40,000 బండి వేసుకొచ్చి ఏంటంటే సార్ 10,000 ఎంత కట్టాడు, అది కూడా 10,000 మీద ఐఫోన్ అయినా పల్సర్ బైక్ అయినా ఒక 5-10,000 ఈఎంఐ కట్టేస్తే మిగతా ఈఎంఐలు కూడా చెప్తున్నా అండి. ఈ బెనిఫిట్ షోలు అనేది దిక్కుమాల షోలు ఎవడ బెనిఫిట్టో కూడా చూసుకోవాలి. అవును, బెనిఫిట్ షోలు వేస్తున్నారు కదా, ఎవరి కోసం బెనిఫిట్ షో అనేది? పేద విద్యార్థుల కోసం, లేళ్ళ కోసం, సినిమాల ఉద్ద కళాకారుల కోసం కాదు, సినిమా హీరోలకు డబ్బులు ఇంకా పెంచడానికి చేసే దిక్కుమాల బెనిఫిట్ షోలు కొన్ని. దానికోసం చిన్న కుటుంబాల వాళ్ళు తల్లిదండ్రులు సతాయించి 1,000-2,000 పట్టిపోయారంట. ఐఫోన్లు కొనమని పక్కనాడితో కంపారిజన్తో పెట్టుకుని పిల్లకాయలు నిజంగా స్తోమత ఉన్నాళ్ళు కొనుక్కోవచ్చు. వాళ్ళు తల్లిదండ్రులు ఎంత వేదన అనిపిస్తున్నారు తెలుసా? ఎంత మార్కెట్లో ఇది కన్జ్యూమర్ మెకానిజం అంటే కొనే సిస్టంలో ప్రజలను ప్రభావితం చేయడం. నిజమే సార్. అంటే మన ఎకనామిక్ సిచ్యువేషన్ లేకుండా మన కోరికలు ఉంటామనే తప్పు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచే బండి కండి 10,000 ఇచ్చిన తర్వాత అంతవరకు దొబ్బుతారండి, తర్వాత మీద పడతారండి. కట్టి ఎంత బాధగా ఉంటుందంటే ఈ గనక స్వీయ నియంత్రణ. అబ్బాయి అడుగుతున్నాడని భార్యలు నేను అందరి భార్యలు అంటలేదు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ తండ్రికి. ఒక మధ్యతరగతి మనిషి పడే బాధ ఇవన్నీ దీంట్లోకి అప్పులు, తన పరిమితికి మించి అప్పులు వెళ్ళిపోతుంది. ఇది సామాజిక, నేను మాట్లాడే సామాజిక అండి. ఇలా నెంబర్ ఆఫ్ అంశాలు కనుకుంటే బిజినెస్లో దెబ్బతింటే అక్కడ మార్వారి కుటుంబాలకి ఒక ఉంటుంది. ఇక్కడ అండగా ఎవరు ఉంటారండి? సామాన్యుడు అప్పు అయిపోతేనండి తీసుకొచ్చి ఏలం వేసి ఇంట్లో పడేస్తే, నేను మాకు తెలిసిన నాకు తెలిసినట్టు పనిచేసే వాళ్ళ కుటుంబాన్ని బయటపడేస్తే ఒక ఇల్లుకి 1,00,000 రూపాయలు తక్కువైంది, 1,50,000 తక్కువైందని 59,000 కోట్లు విలువ చేసి ఎస్ఆర్ కంపెనీ, దిక్కుమాల కంపెనీ, గుజరాతీ కంపెనీని 57,000 సబ్జెక్టు 56,000 57,000 కోట్ల హెయిర్ కట్ పెట్టారంటే 2,000 కోట్లు కడితే
ఆ 57 కంపెనీ పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి గారికి మాఫీ, పెద్ద అమ్మాయి గారికి 2,500 కోట్లు కడితే కంపెనీ ఓవర్ ఓనర్షిప్ వచ్చేస్తే ఆ 2,500 కోట్లు ఇదే బ్యాంకులు ఇస్తాయి. బ్యాంకులు మాఫీ. దోపిడీ ఇది. సామాన్యులను పట్టుకుని నరక యాతన పెడతాను ఈ బ్యాంకులు. అంటే ఎతగొట్టే వాళ్ళని సపోర్ట్ చేయమండి. నిజంగా హానెస్ట్గా వాడు ఉన్నాడా, వాడు సద్బుద్ధితో ఉన్నాడా, నిజంగా నష్టపోయాడా, ఇంటర్నేషనల్ మార్కెట్ కాకుండా చాలా బాధగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ మాత్రం నేను చెప్తున్నాను, మేలుకోవాల్సిన సమయం ఆసనమైంది. ఇవాళ కమర్షియల్ క్యాప్ చేస్తున్నారు, అద్భుతమైన ప్రావీణ్యం ఉన్నాడు. వాళ్ళ కుర్రాళ్ళు కూడా నేను చెప్తున్నాను, ప్రొడక్టివిటీ కోసం లోన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. లోన్స్ అవసరమే, కానీ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ కోసం కాకుండా, ఎందుకంటే దయచేసి మీరు ఆలోచించుకోవాలి, ఉద్యోగాలు ఉపాధి ఎలాగో రాదు కాబట్టి బైకుల మీద యాక్సిలేటర్ పెంచండి అని చెప్పి నాయకులు పిలిపిస్తే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఆఫర్ ఇట్ ఈస్ అందుకని నా అభిప్రాయం ప్రకారం స్వీయ నియంత్రణ పాటించండి. 44% అంటే కంపారిజన్ మిగతా వాళ్ళతో కంపారిజన్ చేస్తాను నేను. మీకు రాజస్థాన్ అంటాం కదా, రాజస్థాన్ ఎడారు అనుకుంటాం, రాజస్థాన్లో సింగిల్ డిజిట్లో ఉంది. సూపర్. అసలు మీకు అర్థమవుతుంది ఎవరైనా ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉంది, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అనుకునేది కదా పరిస్థితులు. తెలంగాణ కూడానండి అనేక చోట్ల రైతులకి తెలంగాణలో ఒకటి తాడితిప్పి ప్రజానికమైన భూమిని నమ్ముకున్నారు, అమ్ముకోలేదు. ఒకవేళ అమ్ముకున్న దూరంగా వెళ్ళిపోయింది. ప్రేమ మా వెస్ట్ గోదావరి జిల్లాలో ఎస్సీస్ కండి భూమి 1% కూడా ఉండదని, 1-2%. కానీ తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాకి వెళ్తే దాదాపు డబుల్ పైనే కూడా భూమి ఉంది. వాళ్ళు భూమి రేటు కూడా అద్భుతంగా దానివల్ల సస్టైన్ అవుతున్నారు కొంతమంది రైతులు. కానీ సామాన్యులు భూమి లేనివాళ్ళు, 10 సెంట్లు లేనివాళ్ళు చిన్న ఇల్లు కోసం ఏదో కట్టుకుంటూ లోన్ తీసుకుని, లేదంటే ఒక కట్టలేని పరిస్థితిలో పడితే, అందుకని అలాగే నా హంబుల్ రిక్వెస్ట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, దయచేసి మీరు ఈ విషయాన్ని 10 మందికి చెప్పండి. ఈ స్కూల్ ఫీజుల దగ్గర నుంచి వీటి మీద మన మీద మనం కట్టుకుని పక్కనాటి సంగతి అనే భావన అయితే మొత్తం దెబ్బతినే అవకాశం ఉంది. అలార్మింగ్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఇంతకుముందే చెప్పిన అప్పుల విషయంలో ప్రభుత్వాల అప్పులు, ప్రజల అప్పులు జాతీయ గణాంకాల శాఖ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం మీరు చెప్పింది చూస్తే అబ్సల్యూట్గా అలారం పొజిషన్. దయచేసి ఎవరికాళ్ళు స్వీయ నియంత్రణ పాటించాలి. హాస్పిటల్ వైద్యానికి దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు దయచేసి తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ స్కూల్స్ మీద నియంత్రణ, డొనేషన్ల మీద, దొంగచాటు డొనేషన్ల మీద నియంత్రణ పెట్టకపోతే 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఎందుకు చదివించుకోవాలి గవర్నమెంట్? నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కూడా పద్ధతి మార్చుకోండి. చిన్న కుటుంబాలు కూడా మన కాన్వెంట్ పిల్లలు మమ్మీ డాడీ ట్వింకిల్ కూడా కాదు, టింకిల్ ఇట్టిస్తారంటే వాళ్ళకి ఆనందం అంట. డాడీ మమ్మీ అని పిల్లలు నేను చాలా బాగా చెప్తున్నాను. నేను వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో అనేక కొన్నింటిని నేను తప్పట్ల, అనేక ప్రైవేట్ స్కూల్స్లో ఇంటర్మీడియట్ డిగ్రీ సరిగ్గా చదివిన పెడుతుంటే ప్రభుత్వ పాఠశాలలు అందరూ బీఈడీ కానీ ఎంఈడీ కానీ అంత బాగా చదివిన వాళ్ళు అందరూ ఉన్నారండి. బీఈడీ చదివిన వాళ్ళు కానీ అన్నీ వచ్చినాళ్ళు. మీరు ప్రభుత్వ పాఠశాల సరిగ్గా పనిచేయించేటట్టు చేసి, ప్రభుత్వ పాఠశాలలో అన్ని ఉచితంగా కూడా ఇస్తారు. దాంట్లో ఉండే తప్పే ఉందండి. అంటే మీ పిల్లలు డిఫరెంట్గా చెప్తున్నాను నేను, దయచేసి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను. అనవసరం దానికి వెళ్ళి ఒకళ్ళని కంపేర్ చేసి ఇంకొకళ్ళు. అంతిమంగా ఒకటి చెప్తానండి, పెళ్ళిళ్ళండి. ఆ ఉత్తరాది దగ్గర నుంచి ఉత్తర ఆర్య సనాతనవాది బ్యాచ్ వేసుకొచ్చింది, హల్దీ అని, మెహందీ అని, ఆ సంగీతం అని. మీరు నమ్మరో, చాలామంది ఆడపిల్లలు ఇవాళ నాన్న పెళ్ళి నువ్వు ఎంత బాగా చేసిన, సంగీతం మాత్రం బాగా చేయాలి నాన్న అనే పరిస్థితికి వచ్చారు. ప్రభావం అనేది అసలు మన సంస్కృతి కాదు. మనం చక్కగా పసుపు దంచుతాం, మన సంస్కృతి కాదు. లక్షలు వాళ్ళని చూసి పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్న సంధానం, ఒకరిని చూసి ఆ అమ్మాని గారిని చూసి ఇంకొక బుల్లి అమ్మాని, వాళ్ళని చూసి ఇక్కడ చిన్నవాడిని చూసి ఇంక బుల్లోడు. నాకు అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళిపోతుందని పరిస్థితి. అంటే స్వీయ నియంత్రణ చెప్తే పిల్లలు ఆగట్లేదు కొంతమంది. ఆర్థిక క్రమశిక్షణ స్వీయ నియంత్రణగా ఉండాలి. మీరు ఒకసారి పెళ్ళిళ్ళు చూడండి, ఒకరిని చూసి మనం చేయటం ఏంటి నాకు అర్థం కాదు. పెళ్ళిళ్ళ కోసం అప్పులు చేస్తున్నారు తెలుసా మీకు? ఒక యావరేజ్ పెళ్లి విలువ వాళ్ళ ఎన్ని మర్చిపోయిన ఇండియాలో పెళ్లి మార్కెట్ ఎంత చేస్తే 8 లక్షల కోట్లు ఎంత చెప్తున్నారు. పెళ్లి ఒక వేడికి, చావు ఒక వేడికి అయింది రండి. ఆకలి రాజ్యం సినిమాలో బ్రదర్ అని చాలా చక్కగా పాట ఉంటుంది. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఇది వేరే వాడు గవర్నమెంట్ నియంత్రించదు కదా. ఆ కాపీ క్యాట్స్ వాళ్ళని చూసి మనం తీసుకుని ఒక 5 రోజులు పెళ్ళి, 7 రోజులు పెళ్ళి, నేను వాళ్ళ సంతోషం. వాళ్ళు 5 రోజులు పెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఎక్కడ చేసేవారు ఇంటి ముందు పందిరే చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకరోజు పెళ్లి ఖర్చుతో 10 రోజుల పెళ్లి ఖర్చు కూడా అయిపోయేది సార్. నిజంగానే చెప్తున్నానండి. అందుకని ఒకరోజు కాదండి, అసలు ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్తున్నారు. డబ్బులు ఉన్నాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు లాడిస్తాం అంత బట్టి. వాళ్ళని చూసి పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది సామాజికమైన సమస్య అండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అందువలన ఇంకా ఒక 4-5 విచిత్రంగా ఏంటంటే, అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు అప్పు తీసుకోవడం తప్పు లేదు, దాన్ని ఎలా సద్వినియోగపరచుకుంటున్నాం అనేది కూడా చేయకుండా ఇవన్నీ ఉన్నాయి.
మీరు ఈ అప్పుల ఉబులోంచి అనవసర ఆర్భాటాల నుంచి బయటకు వచ్చి తిరిగి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తెలంగాణ కూడా నాట్ ఫేర్ బిలో, జస్ట్ ఇంకా ఏది దరిదాపులో లేవండి. మిగతా రాష్ట్రంలో పోల్చుకుంటే 50 to 80, 90%, 100%, 400% ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అప్పులు. ప్రజల అప్పులు బారిన పడిపోతున్నారు. పెద్ద పెద్ద చదువులు దయచేసి గమనం చెప్పి కోరుతా ఉన్నాను. ఎస్, సార్ చెప్తున్నట్టు ఖచ్చితంగా స్వీయ ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రభుత్వాలకు కూడా అవసరం అనేటువంటిది వాస్తవం కూడా. ఇంకోటి ఏంటంటే ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం అందించడం అనేటువంటిది కేవలం ఆర్థిక క్రమశిక్షణకి మాత్రమే కాదు, రేపు సెల్ఫిష్ మైండ్ సెట్స్ లేకుండా ఒక్కసారి డబ్బులు కట్టి చదువుకున్న తర్వాత మనిషి తయారు కాడు, మానవ మృగం తయారవుద్ది. ఇది మేము బలంగా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. మనిషి తయారు కాడు, ఒక స్వార్థం తయారవుద్ది. స్వార్థాన్ని చదువులు తయారు చేస్తున్నాయి, మనిషిని చంపేస్తున్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని చలసాని గారు అయితే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్.